తిరుపతి ప్రసాదంలో ఆ లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని, ఇంకొక ఆయన పిగ్ ఫ్యాటు, కౌ ఫ్యాటు కలిపి ఈ లడ్డులు అయోధ్యకు సరఫరా చేశారని చెప్పి ఇంకొక ఆయన. అయ్య బాబోయ్! నిజంగా అసలు ఆ తిరుపతి లడ్డు చుట్టూ వీళ్ళు చేసినటువంటి విమర్శలు గనక తలచుకుంటే, ఎట్లరా బాబు ప్రజా జీవితంలో ఇటువంటి వాళ్ళు ఇంత దారుణంగా రాజకీయం కోసం ఇంత 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 దారుణంగా అనిపిస్తుంది. ఎంత ప్రమాదం రా బాబు ఇటువంటి రాజకీయాలు చేసుకుంటూ పోతే సమాజానికి అని చెప్పి చాలాసార్లు అనిపిస్తుంది ఆ ఎపిసోడ్ మళ్ళీ కనుక రీకాల్ చేసుకుంటే. సో అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తిరుపతి చుట్టూ తిరగడం, తిరుపతి తిరుమల చుట్టూ తిరగడం ఏమంటే స్టార్ట్ అయిందో, రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఏదో ఒక సంఘటన వరుస పెట్టి తిరుపతి తిరుమలకు ముడిపడి మొత్తం రాజకీయాలు 8 నెలల దాని చుట్టే తిరుగుతున్నాయి. ఆ తర్వాత ఎపిసోడ్ లాగి లాగి సుప్రీంకోర్టు సిట్ అని పోతే ఇంకా ఆ తర్వాత తిరుమలలో యాక్సిడెంట్లు, తిరుపతిలో తొక్కిసలాట, చరిత్రలు అంతమంది చనిపోయడం దగ్గర నుంచి మొదలు పెడితే రోజుకొకటి ప్రమాదం, చివరికి తిరుమలలో కనుక ఆత్మహత్య చేసుకుని భార్యాభర్తలు చనిపోయారనే దగ్గర నుండి మొదలు పెడితే చివరికి మొన్న డిప్యూటీ మేయర్ ఎన్నిక సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తిరుపతి చుట్టే తిరిగినాయి. ఆ చివరికి అది కూడా దాని చుట్టే నిత్యం ఏదో ఒకటి తిరుపతి చుట్టూ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మళ్ళీ వాయమ్మ ఈయన ఒక వెబ్ సిరీస్లో 2-3 సీజన్లు నడిపించవచ్చు. సీజన్ 1 ఒక 6 ఎపిసోడ్లు, సీజన్ 2 ఒక 8 ఎపిసోడ్లు, సీజన్ 3 ఒక 10 ఎపిసోడ్లని ఈయన కళాఖండాలతోటి అన్ని ఆడియోలు, అన్ని వీడియోలు. ఇదిగానే మళ్ళీ ఇంకా తిరుపతి చుట్టే తిరుగుతుంది. అప్పుడు ఎప్పుడో మొదలైంది తిరుపతి చుట్టూ రాజకీయం తిరగడం. ప్రతిదీ 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 తిరుపతి తిరుమల చుట్టూనే. చివరికి పిగ్ ఫ్యాట్, కౌ ఫ్యాట్ కలిపి అయోధ్యకు పంపించారని ఆయన మళ్ళీ అదే తిరుపతికి వచ్చి క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. అదే తిరుపతిని వేదికగా చేసుకొని బిచ్చలు విడిగా అసలు అవి ఆ నోర్లు పినాయిలతో కడిగినా కూడా అంత నోరేసి పడ్డటువంటి ఇప్పుడు ఈ జనసేన ఈయన ఏ విధంగా సోషల్ మీడియాలో వెళ్తూ ఉన్నారు, ఆయన ఫోటోలు, ఆయన కథలు, రకరకాల కూరగాయలు పోసి చేస్తూ ఉన్నారు. మరి కూరగాయలు అర్థమేంటో తెలియదు కానీ మొత్తం అంతా ఇక ఆ తిరుపతి, జనసేన, కిరణాలు ఈ పేర్ల చుట్టే తిరుగుతుంది మళ్ళీ ఇప్పుడు కూడా. మరి ఎన్ని రోజులకి తిరుపతి తిరుమల చుట్టూ జరిగే సంఘటనలు, రాజకీయం ఎన్ని రోజులకి శాంతిస్తుందో తెలియదు కానీ వరుస పెట్టి ప్రతిదీ రాష్ట్రంలో మెజారిటీ దానికి ముడిపడి ఏదో ఒకటి జరుగుతూ పోతుంది.